ఈ రోజున రాపాక వరప్రసాద్ గారు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఆయన కొత్తపేట నియోజకవర్గం ప్రచార నిమిత్తం రావడం జరిగింది. వారికి సాదర స్వాగతం పలుకుతాము. అలాగే మీ అందరికీ తెలుసు, స్థానిక స్వాతంత్ర వినియోగం ఉండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. మీరు ఇరువురం కలిపి మరి ఇవాళ ఈ యొక్క దేవరపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా నేను వస్తూ కొన్ని అంశాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి కొన్ని అంశాలు చూస్తాం. అవి ఏంటంటే, ఏదైతే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో రావులపల్లిలో మీటింగ్ పెట్టి మీటింగ్ తుస్సుమన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ మీటింగ్లో జనం లేనటువంటి పరిస్థితుల్లో మతిస్థిమితం కోల్పోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వైశ్య సోదరులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఈ ప్రాంతంలో ఉన్నవారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైశ్య సోదరులు కానీ చాలా గౌరవప్రదంగా వారి వ్యాపారాలు చక్కగా చేసుకుంటూ 10 మందికి సాయం చేస్తూ వెళ్ళేటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ఆర్య వైశ్య సంఘం వారు. అటువంటి ఆర్య వైశ్య సంఘం వారు నిర్వర్తించేటువంటి కిరాణా షాపుల్లో మరి రావులపల్లెల్లో మరి డ్రగ్స్ అమ్ముతున్నారని వారందరినీ నేరస్తులుగా పరిగణించే విధంగా వారి మనసును నొచ్చుకునే విధంగా మరి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మీ అందరికీ తెలిసిందే. దాన్ని మరి ప్రతిఘటిస్తూ వారు మనసులకు బాధ కలిగి మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారంతా కూడా రావులపాలెం మండలంలో ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా మరి బంద్ నిర్వహించిన విషయం కూడా మీకు తెలిసిందే. దీనికి అవాక్కైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదో ఆయన మాట వరుసకి ఆ రకంగా అంటే మరి మీరు ఏ రకంగా దీన్ని వైశ్య సోదరులకో లేదా కిరాణా షాపులను అంటే మీరు ఏ రకంగా దీన్ని సమర్థిస్తారని చెప్పి మళ్ళీ మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఏదైతే మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆర్యవైశ్య సోదరులు వారికి బాధ కలిగి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారి నిరసన తెలియజేశారు. ఇది మొదటిసారిగా నారా చంద్రబాబు గారు మాట్లాడటం. ఎవరైనా ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారా అని గతంలో సార్ మాట్లాడాడు. అలాగే బీసీలు తోకలు కత్తిరిస్తారని చెప్పి మాట్లాడాడు. ఇవాళ మళ్ళీ ఆర్యవైశ్య సోదరులు మాట్లాడుతున్నారు. వారి నాయకుడికి మధ్యస్థితిని కోల్పోయి మాట్లాడితే మరి బండారు సత్యేంద్రరావు గారు మళ్ళీ ఆ నెపాన్ని పట్టుకొచ్చి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళే వెనకాల నుండి మాట్లాడించారనేటువంటి మాట వారు మాట్లాడుతున్నారు. మరో మాట వారు చెప్తున్నారు, ఏదైతే రావులపల్లిలో మరి గంజాయి దొరుకుతోంది, ఇటువంటి గంజాయి దొరికేటప్పుడు మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో, మీరు గంజాయిని ప్రోత్సహిస్తున్నారా, మత్తు పానీయాలతో యువత నాశనం అయిపోతుంటే దాన్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సవ్వని నేను అడుగుతున్నా. మరి ఏదైతే ఇవాళ చెప్తున్నా, ఏదైతే ఈ రావులపల్లిలో కానీ ఎక్కడా కూడా మరి యువత గంజాయి వైపు వెళ్లకుండా అనేక సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరుగుతోంది. వారిని మరి జగన్మోహన్ గారు కూడా హెచ్చరించడం జరుగుతోంది. దాని యొక్క ప్రతిఫలమే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి కష్టపడి ఎన్నో కేసుల్ని చేసే వాళ్ళు మరి ట్రేస్ చేసి అట్లాంటి వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా పట్టుకునేటువంటి కార్యక్రమం చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఎవరు చేస్తారంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మరి పురంధరేశ్వరి గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి ఆమె మరి వారి యొక్క స్వయంగా వియంకుడికి సంబంధించినటువంటి మరి కంపెనీ, ఆ కంపెనీ నుంచే మొన్న ఒక షిప్పింగ్ ద్వారా మరి విశాఖపట్నంలో 25,000 టన్నులు మరి డ్రగ్స్ తెచ్చి వారు దొరికిపోయి వారితో వీరు పొత్తు పెట్టుకుని ఇవాళ నెపాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద ఎట్లా నెట్టుతారని చెప్పి బండారు సత్యేంద్రరావు గారు ప్రత్యేకమైన బాధ్యత కలిగినటువంటి మేము ఎట్టి పరిస్థితిలో ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేటువంటి పని లేదని చెప్పి గతంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. అటువంటి తరుణంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి నీచంగా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునే చందంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని మేము అనుకున్నాం. కానీ ఈ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారనేటువంటిది ఆలోచన చేస్తే మరి బండారు సత్యేంద్రరావు గారు ఓటమి భయంతో ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి, తప్పనిసరిగా ఇక్కడ ఇబ్బంది పడతానటువంటి ఆలోచన వచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు రప్పించి వారి చేత కూడా తప్పులు చేయిస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు ఒక స్క్రిప్ట్ రాసి రావులపాలెంలో గంజాయి దొరుకుతుందనే మాట సత్యేంద్రరావు గారు రాసి దాన్ని నారా చంద్రబాబు గారి నోటి ద్వారా చెప్పించాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా 20 లక్షల రూపాయలకి ఒక ఎకరం దొరుకుతుందని, ఈ 20 లక్షల రూపాయలకి నేను కొని 45 లక్షలకి నేను ప్రభుత్వానికి ఇచ్చానని చెప్పి పచ్చి అబద్ధాలు బండారు సత్యేంద్రరావు గారు మాట్లాడుతున్నారు. మీ టైంలో పిల్లికి బెచ్చం పెట్టినటువంటి నువ్వు ఇవాళ ఈ రకమైన మాటలు ఎట్లా మాట్లాడుతారని అడుగుతున్నా. ఇవాళ ఉన్న వైశ్య సోదరులకి మీరు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ స్క్రిప్ట్ రాసి ఇచ్చినటువంటిది మీరే కనుక
ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యంగా రావులపల్లిలో ఉన్నటువంటి ఆర్య వైశ్య సోదరులకి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పి తీరాలి. చంద్రబాబు నాయుడు గారి చేతి కొట్టేటువంటి మాటలు మాట్లాడించి మీ యొక్క నైజాన్ని బయట పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎవరు చిన్న కమ్యూనిటీ వాళ్ళు ఉన్నా వారు దౌర్జన్యాలకు గురి కాకుండా వారిని కాచి కాపాడే కార్యక్రమం చేస్తూ వచ్చాం. కొత్తపేటలో కూడా ఏదైతే వైశ్య సోదరుల యొక్క మాట మీదే అక్కడ రోడ్డు మరి ఏదైతే మరి పునరుద్ధరించాలో ఆ రోడ్డు పునరుద్ధరించే కార్యక్రమం మేము చేస్తాం. అంతేగాని మీలా చిన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దోచిదిరే కార్యక్రమం ఎప్పుడు కూడా చేయలేదు. ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నెట్టేటువంటి మీరు ఇవాళ మరి పురంధరేశ్వరి గారి వ్యంకుడు మరి ఉన్నటువంటి 25,000 కోట్ల 25,000 టన్నులు మరి డ్రగ్స్ మరి షిప్ ద్వారా వచ్చినటువంటిది మీరు చేసి మీ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ వాళ్ళు చేసి ఏ రకంగా దీన్ని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద గెంటుతారని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. మరొకసారి తెలియజేస్తున్నా, చిర్ల దగ్గర అనేటువంటి నేను ఎక్కడ కూడా సోదరుడి కొడుకు ఉన్న నేను ఎక్కడ కూడా ఎట్లాంటి మత్తు పానీయాలు కానీ డ్రగ్స్ విషయంలో కానీ యువత పాడైపోతూ ఉంటే చూస్తూ కూర్చుని అయితే ఉన్నది కాదు. మరొకసారి తెలియజేస్తున్నా, మీరు ఎట్లాంటి నిందలు ఎన్ని వెయ్యాలని ట్రై చేసినప్పటికీ కూడా కొత్తపేట నియోజకవర్గంలో చిర్ల జగ్గిరెడ్డి అంటే ఎవరో తెలుసు, సంవత్సరం రెడ్డి అంటే ఎవరో తెలుసు. వాళ్ళు 10 మంది ప్రాణం పోసేటువంటి మనుషుల లేదా పిల్లల్ని మత్తు పానీయాలకు గెంటేటువంటి మలిచేటువంటి వ్యక్తులు ప్రజలకే తెలుసు. రేపు ఎన్నికల్లో దానికి సమాధానం కూడా మీకు చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకనొక టైంలో కొత్తపేట నియోజకవర్గంలో ఏదైతే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మందు మరి ప్రొహిబిషన్ టైంలో నిషేధం టైంలో మీ పార్టీ కార్యాలయంలో పెట్టి దొరికిపోయినటువంటి దొంగ మీరై మమ్మల్ని ఏ రకంగా మీరు ఈ రకంగా క్వశ్చన్ చేస్తారని చెప్పి మిమ్మల్ని గట్టిగా నిలదీస్తూ ఉన్నాం. ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు మానేసి ఆ చంద్రబాబు నాయుడు చేతి కూడా ఇట్లాంటి తప్పు కార్యక్రమాలు మాట్లాడించేటువంటి మీరు బేషరతుగా కొత్తపేట నియోజకవర్గ ఆర్య వైశ్య సోదరులకి కిరాణా షాపులు నడిపేటువంటి ప్రతి వారికి మీరు క్షమాపణ చెప్పి తీరాలి. లేదా మీరు వాళ్ళ యొక్క ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు మీరు కోల్పోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా కొండ సత్యేంద్రరావు గారు కానీ మరి ఆర్య వైశ్య సోదరులకి క్షమాపణ చెప్పి వారి మాటలు వెనక్కి తీసుకోవాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.